హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఎన్ని రోజుల నుంచో ఈ డే నాకు రాకూడదు అనుకుంటున్నాను. ఆ డే అయితే ఫైనల్గా వచ్చేసింది. ఇలా ప్యాక్ చేస్తూ ఉంటే మనసుకి ఏదో తెలియని బాధ. ప్రతి చిన్న విషయం కాడికెళ్ళి అన్ని గుర్తొస్తూ ఉంటాయి కదా. మా బావ ఇప్పుడు వెళ్తే మళ్ళీ 4 మంత్స్కి వస్తారు. 4 మంత్స్ వరకు చూడలేకపోతే ఐ ఫీల్ అసలు నా సిచ్యువేషన్ ఎలా ఉంటదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, వెళ్ళేది ఫ్లైట్‌లో కదా, 15 కేజెస్ కన్నా ఎక్కువ ఉండకూడదు కదా. సో, అందుకని చెప్పి ఏవేవి పడతాయి, ఎంత కేజెస్ అవుతున్నాయి అని చెప్పి చూస్తున్నారు. సివిల్ ఫ్లైట్‌లోనైతేనేమో మనం ఎక్స్‌ట్రా మనీ ఇచ్చి అంటే తీసుకెళ్ళొచ్చు, కానీ ఆర్మీ ఫ్లైట్‌లో అలా కాదు కదా. లిమిట్ అంటే లిమిట్ అంతే ఇంగ. అందుకని చెప్పి అన్నీ ఎక్స్‌ట్రా అన్నీ తీసి పెడుతున్నారు. మా బావ వెళ్ళడమేమో గానీ, మేమైతే అసలు ఎంత ఘోరంగా అంటే, ఆ సిట్యుయేషన్‌ని ఎలా ఫేస్ చేస్తానో గూడా నాకర్థం గాలేదు. బట్ ఫేస్ చేసేటప్పుడు నేడవకూడదు. మా బావ వెళ్ళేటప్పుడు నేను అనుకుంటున్నాను, ఏడవకూడదు అని అనుకున్నాను. సముద్రం గదా కట్టలు తెల్లుకొని వచ్చినట్టు దొర్లుకుంటూ వచ్చేసింది ఆ ఏడుపు. బట్ ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ఆ మూమెంట్‌లో ఏడుస్తేనే పోతది. నేను ఒంటరిగైనా ఉండగలుగుతాను అని ధైర్యంగా మా బావకి చెప్పాను గానీ, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అయితే ప్రెజెంట్ అంటే ఆల్రెడీ వెళ్ళాకనే కదా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అసలు ఉండలేకపోతున్నాం గానీ ఇంక తప్పదు గదా ఉండక. మా ఆర్యన్‌కి ఏం అర్థమైందో నాకు తెలీదు గానీ, డ్యాడీకి ఎక్కడికెళ్ళాడురా అని చెప్తే డ్యూటీకెళ్ళాడని ఎవరడిగినా అలాగే చెప్తున్నాడు. బట్ అర్ధరాత్రి లేచి నాన్న అని ఏడవడం ఇంక ఇది మామూలయిపోయింది. ఈ సిట్యుయేషన్ అయినా రాకముందుకు నా ఫ్రెండ్ అన్నది, అంటే అక్కడున్న అంటే నాకు తెలిసిన తెలుగు సిస్టర్ అయితే అన్నది. ఏమన్నదంటే, ఇప్పుడంటే మనం ఉండగలుగుతున్నాము అని చెప్పగలుగుతాం గానీ, వెళ్ళాక ఉండలేము. నేను చాలా మందిని చూస్తాను అని. నాకప్పుడే తెలుసు నేను ఉండలేనని. బట్ ఇంకేం చేయలేం గదా. ఉంటాము అనంటే వాళ్ళకి కొంచెం ధైర్యం అంతే. అందరి ముందు నటించుకుంటూ హ్యాపీగా ఉండడం ఓకే గానీ, ఒంటరిగా లోన్లీగా ఉన్నప్పుడు తెలుస్తుంది అసలైన బాధ. అది మనసులో కొన్ని చాలా చంపుకున్నా అసలు అవ్వట్లేదు. నాకింత టెన్షన్‌లో గూడా ఒకటి గుర్తొస్తుంది. ఇప్పట్లో మొబైల్స్ ఉన్నా గానీ, మేమే ఇంత టెన్షన్ పడుతున్నాము అంటే, ఒకప్పుడు ఆర్మీ వైఫ్స్ మొబైల్స్ ఏమి లేనప్పుడు వాళ్ళెలా ఉన్నారో, ఎలా ఫేస్ చేస్తున్నారో ఇలాంటి సిట్యుయేషన్ నాకైతే అర్థం కావట్లేదు. వెళ్ళేది సేఫ్ ఏరియా అంటే ఓకే. బట్ బార్డర్ ఏరియా గదా, దాంతోని టెన్షన్ అంతే. మనలాంటి వాళ్ళు చాలా మందున్నారు. వాళ్ళందరూ ధైర్యంగా ఉంటున్నారు గదా. మనమెందుకు ఉండలేకపోతున్నాము అని ఆలోచిస్తే అసలు నాకేమీ అర్థం గావట్లేదు. మీ దగ్గర ఏమైనా సజెషన్ ఉంటే కామెంట్ జేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానెల్ సబ్స్క్రైబ్.